ఏమనుకుంటున్నారు భయ్యా? లోకం మొత్తం ఒకవైపు ఉంటే మన అమెరికా ట్రంప్ మమ్మ లెక్క ఇంకోవైపుంది. మొన్నటిదాకా మెక్సికో బోర్డర్ అన్నడు, నిన్న వెనిజులా అన్నడు. ఇప్పుడు తెల్లారి లేవగానే గ్రీన్లాండ్ నాకు కావాలే అని రచ్చ మొదలుపెట్టిండు. నైస్గా ఇస్తారా లేక గట్టిగా లాక్కోమంటారా అని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిండు. గ్రీన్లాండ్ ఏమన్నా కిరాణా కొట్టులో దొరికే సరుకా లేక అమెరికాలో కలిపేసే రియల్ ఎస్టేట్ వెంచరా? అసలు ఈ పంచాయితీ ఏంది? మన తెలంగాణ స్టైల్లో ఇప్పుడే తెలుసుకుందాం. మ్యాటర్ ఏందంటే, గ్రీన్లాండ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఐలాండ్. చూడ్డానికి తెల్లగా మంచుగడ్డలా ఉంటది కాని దాని కింద వజ్రాలు, బంగారం, ఇంకా మెయిన్గా యురేనియం లాంటి ఖరీదైన గనులు మస్తు ఉన్నాయి. టెక్నికల్గా ఇది డెన్మార్క్ కింద ఉంటది కాని వీళ్ళకంటూ ఒక సొంత గవర్నమెంట్ ఉంది. 2019లోనే ట్రంప్ ఒకసారి దీన్ని కొంటా అని అడిగిండు. అప్పుడు వాళ్ళు పోపోవోయ్ ముసలోడా అని నవ్వి పంపించిండ్రు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ట్రంప్ మళ్ళీ ప్రెసిడెంట్ అయిండు, పంతం పెంచుకున్నాడు. సెక్యూరిటీ పేరుతో గ్రీన్లాండ్ని గుంజుకుంటా అని అంటుండు. ఇక్కడ ట్విస్ట్ ఏందంటే, గ్రీన్లాండ్ పోరగాళ్లు అసలే తగ్గుతలేరు. మేము అమ్మే వస్తువులం కాదు, మేము మనుషులం, మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని గట్టిగా చెప్తుండ్రు. కాని ట్రంపు తగ్గుతాడా? రష్యాగాడు వచ్చి అక్కడ అడ్డా వేస్తే మాకు డేంజర్, చైనాగాడు అక్కడ కన్ను వేస్తే మాకు ప్రాబ్లం. అందుకే గ్రీన్లాండ్ అమెరికాలో కలవాల్సిందే అని డిసైడ్ అయిపోయిండు. ఒకవేళ డెన్మార్క్ ఒప్పుకోకపోతే అక్కడ ఉన్న ప్రజలని రెచ్చగొట్టి అయినా సరే ఆ గడ్డను అమెరికా జెండా కిందకి తేవాలని ప్లాన్ వేస్తున్నాడు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇదొక పెద్ద రచ్చయి కూర్చుంది. డెమోక్రసీనా లేక డబ్బున్నవానిదే రాజ్యమా అనే గొడవ నడుస్తుంది. చివరికి వచ్చేసరికి పంచాయతీ ఎక్కడికి పోతుందంటే, గ్రీన్లాండ్ పీఎం యాదగిరి లాంటోడు ఏమంటుండంటే, నీ దగ్గర పైసలుండొచ్చు, పవరుండొచ్చు, కాని మా గడ్డ మీద అడుగు పెట్టాలంటే మా పర్మిషన్ ఉండాల్సిందే అని తేల్చి చెప్పిండు. ఏమో, ఐ హ్యావ్ మై వేస్, నా పద్ధతులు నాకు ఉన్నాయి అని సీరియస్ లుక్ ఇస్తున్నాడు. చూడాలి మరి ఈ మంచుగడ్డ మీద మంటలు ఎవరాపుతారో. ఇది రియల్ ఎస్టేట్ డీల్లాగా ముగుస్తదా లేక ఇంకో యుద్ధానికి దారితీస్తదా? వెయిట్ అండ్ సీ. మీరేమనుకుంటున్నారు భయ్యా? ట్రంప్ చేస్తున్నది కరెక్టేనా? గ్రీన్లాండ్ని అమెరికాలో కలిపేయాలా లేక వాళ్ళనే బతకనీయాలా? కింద కామెంట్ సెక్షన్లో మీ ముచ్చరిటు చెప్పండి. వీడియో నచ్చితే గట్టిగా ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో పంచాయితీలో కలుద్దాం. సెలవు.